హాయ్ అండి, తూర్పుగోదావరి రుచులు. ఈరోజు నేను ఈ ఉసిరికాయలు ఎంతమంది తెలుసండి, రాతి ఉసిరికాయలు. ఇవి ఉప్పులో వేసి ఊరబెడదామని చెప్పి తీసుకొచ్చాను, కిలో కాయలు. అయితే ఇది ఆన్లైన్లో బాక్స్ పెట్టానండి, ఐటమ్స్ వేయడానికి అని చెప్పి. నేనైతే పెట్టడం చాలా పెద్దది వస్తుంది అనుకున్నాను, కానీ చాలా చిన్నగా ఉంది ఈ బాక్సు. ఇందులో ఏం పడతాయి ఏం పడవో నాకైతే అర్థం కావట్లేదు. ఇది మనం ఇలా మొత్తం అన్నీ కూడా ఇలా వేసుకోవచ్చు. ఎక్కడెక్కడ తొందరగా ఉంటున్నాయి కదా, ఇలా అరేంజ్ చేసుకోవచ్చు అని చెప్పి ఇలా పెట్టాను. ఇది చిన్న బాక్స్ వచ్చిందండి బాగా. మేమైతే పెద్ద బాక్స్ వస్తుందో అనుకుని పెట్టాను. చూసినప్పుడు పెద్ద బాక్స్ అండి, మనకి ఆర్డర్ డెలివరీ చేసేసి ఇంత చిన్న బాక్స్ వచ్చింది. హెయిర్ బ్యాండ్స్ అవి కూడా ఎక్కడెక్కడ ఉండిపోతున్నాయి కదా, వాటిని కూడా మనం ఇందులో వేసుకొచ్చుకొని చెప్పి పెట్టాను. మీషోలో పెట్టాము. చాలా చిన్నగా ఉందండి బాక్స్, ఏం సరిపోవట్లేదు. ఈ అల్లం తీసుకున్నాం, అల్లం కూడా ఈ మధ్యలో కొంచెం ఉందిగానే ఉంటుంది కదా. అయితే చాలామంది అల్లం పొట్టు తీసేసి చేస్తాం కదండి మనం, అల్లం వెల్లిపాయ పేస్ట్. అలా కాకుండా పొట్టుతోనే చేయాలండి మనం. ఈ అల్లం పై పొట్టులో చాలా విటమిన్స్ ఉంటాయి, మీ అందరికీ తెలుసు కదా. అందుకని చెప్పి కొత్తగా ఆన్లైన్లోని హెయిర్ డ్రైయర్ తీసుకున్నాము. ఇదైతే బాగుందండి, చాలా బాగుంది. కాస్ట్ బాగానే ఉంది, బాగుంది. నాకు మా పాపకి యూజ్ చేసి కదా అని చెప్పి తీసుకున్నామండి. ఇంకానండి, అయితే మొన్న ఒకరోజు మొక్కల పల ప్రదర్శన పెట్టారు మొగలరాజపురం అని చెప్పాను కదండి. అక్కడికి మేము వెళ్ళాము అని చెప్పి నేను వీడియోలు కూడా షేర్ చేశాను. మీరు చాలామంది చూశారు, ప్లేస్ అడిగారు, లాంగ్ షార్ట్ కూడా. అయితే ఏమైందంటే అక్కడ ఒక డ్రా తీస్తామని చెప్పి స్లిప్స్ రాసి వేయమన్నారు. మా వారు మా పాప వేరేగా వేశారు, నేను వేరేగా వేశాను. అయితే వాళ్ళు ఫోన్ చేశారు, నీకు ఇలా లాటరీ తగిలింది ఒకసారి రండి అన్నారు. అప్పుడే నేను డీటెయిల్స్ అడిగాను వాళ్ళని. ఏమనంటే మేము అమౌంట్ ఏమైనా పే చేయాలా అని చెప్పి, అవి ఏం పే చేయక్కర్లేదు మేడం అన్నారు. కానీ ఫ్యామిలీతో రండి అన్నారు. నేను మా వారికి కూడా ఫోన్ చేసి చెప్పాను, ఇట్లా ఫోన్ వచ్చిందండి మొగలరాజపురంలో మనం చిన్న స్లిప్ రాసేసాం కదా, నా నెంబర్కి తగిలిందంటే అని చెప్పి చెప్పాము. సరే రమ్మన్నారు. రమ్మంటే మేము కూడా వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఒక సిల్వర్ బాక్స్ వచ్చిందండి. మీకు బాక్స్ అన్నా తీసుకోవచ్చు, లేదంటే ప్లేట్ అన్నా తీసుకోవచ్చు, మీకు నచ్చిన ఐటెం తీసుకోవచ్చు. ఒక టూర్ కూపన్ ఇస్తామని చెప్పి అన్నారండి. మేమేమంటున్నామంటే సరే అన్ని డీటెయిల్స్ ముందే అడిగాను కదా, నాకు వెళ్ళడం జరిగింది. ఆన్లైన్లోనే కాదండి, ఆఫ్లైన్లో కూడా మోసాలు జరుగుతాయని మాకు అక్కడికి వెళ్ళాకనే తెలిసింది. అయితే చెప్పాను కదండి, సిల్వర్ తగిలింది మీకు అన్నారండి. ఆ తగిలింది ఏంటనుకుంటున్నారు, ఒక 3 hours నన్ను మా వారిని ఒక రూమ్లో కూర్చోబెట్టి ఒక 3 lakhs అమౌంట్ కట్టమన్నారండి మమ్మల్ని. దేనికంటే ఇలా మీరు ఎవ్రీ ఇయర్ అంతా ఏదో ఒక టూర్ చేసుకుంటారు కదా, మీకు పర్సంటేజ్ ఇచ్చింది. ఒక ల్యాండ్ ఇస్తాము ఆగిరిపల్లిలో కానీ పెనమలూరులో కానీ, ఒక 100 గజాల స్థలం ఇస్తాము, ఒకేసారి మీరు పేమెంట్ చేసేయండి 3 lakhs అన్నారు. మా వారు అన్నారు మాకు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పి అన్నారు. అంటే వాళ్ళ అబ్బాయి ప్లీజ్ సార్ కూర్చోండి, మేము ఇన్స్టాల్మెంట్ బేస్ కూడా ఇస్తాము, కాకపోతే ఇన్స్టాల్మెంట్ బేస్ ఇస్తే మీకు స్థలం రాదు అని చెప్పారండి. 3 hours వెయిట్ చేసాం నేను, మా పాప, మా బాబు కూడా. అయితే మాకు ఫోన్ చేసినప్పుడు మేము చెప్పాం కదండి, ఇక్కడ ఏమైనా కట్టాలి ఏంటని అడిగామంటే అంతా మోసం మాటండి. సిల్వర్ వచ్చింది అని అన్నారు కదా, నేను చెప్పదగ్గ విషయం ఏంటంటే సిల్వర్ అన్నారు కదా, ఇదిగోండి అదే ఈ సిల్వర్. వెండి గిన్నె, వెండి ప్లేటు, ఇది మాట అండి, కనిపిస్తుందండి. దీన్ని వాళ్ళు సిల్వర్ అని చెప్పి 3.5 hours మమ్మల్ని మేకప్ చేసి ఒక 3 lakhs కడితే ఎట్ ఏ టైము మీకు పలానా చోట 100 గజాలు, అందులో కూడా గంధం చెట్లు ఉన్నాయి. ఆ గంధం చెట్లు ద్వారా మీకు ఇయర్లీ ఇన్కమ్ వచ్చింది ఒక 10 years పోయిన తర్వాత అని చెప్పారండి. ఆన్లైన్లో మోసాలు అంటే ఆఫ్లైన్లో కూడా జరుగుతుంది. అంటే ఇలా మనం ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు కూడా స్లిప్ రాసి వేయకూడదని మాకు బాగా అర్థమైందండి. చిన్న విషయం మీతో షేర్ చేద్దాం. మీకు కూడా ఇలాంటి ఫోన్స్ వస్తే మోస్ట్లీ అవాయిడ్ చేయండి. మీకు అందరికీ ఈ అనుభవం ఉండే ఉంటుంది, మాకైతే ఈ అనుభవం బాగా జరిగింది. ఇదైతే మేము మర్చిపోలేకపోతున్నాం. మా వారైతే బాగా తిట్టారు నన్ను ఇంటికి వచ్చాక, ఇందుకు అసలు ఇటువంటి టైం వేస్ట్ అని చెప్పి. ఓకేనండి, చిన్న విషయం మీతో షేర్ చేద్దామని వీడియో చేస్తాను. మీకు నచ్చితే లైక్ చేయండి, అనేక మందికి షేర్ చేయండి. ఓకే, బాయ్ అండి.